ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పొంగులేటికి సొంత పార్టీ గట్టి దెబ్బేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీలో నెంబర్ 2 నేనంటూ కొన్ని వార్తలు మనం విన్నదే. ఇదే ఇప్పుడు పొంగులేటికి తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు తన ఎమ్మెల్యే అనుచల గణంతో పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలోనే పొంగులేటి కుమారుడు హర్షారెడ్డికి సమాన్లు అందినట్లుగా ఇప్పటికీ మనకొక మీడియాకు వస్తున్నట్టు సమాచారం. ఇక ఈ కేసు విషయానికి వస్తే ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ పెహర్గెన్ ముబిన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ఈ వాచీల్లో ఒకటి పోటెక్ ఫిలిప్ 5740, రెండోది ప్రెగ్యూట్ 2759గా ఉన్నాయి. అయితే ఈ పోటెక్ ఫిలిప్ వాచ్లు మన దేశంలో ఎక్కడ డీలర్లు లేరు. ఇక బ్రెగ్యూట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాకు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా 1,70,00,000 పైగా ఉండడం చూసి వారే కంగుతిన్నారు. దీంతో ముబిన్ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేర్లను వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా 2 వాచీలను పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి కోసం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించినట్టుగా తెలిసింది. మొత్తానికి ముబిన్ లగ్జరీ వాచ్ డీలర్గా, నవీన్ కుమార్ మధ్యవర్తిగా, హర్షారెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక ఈ వాచ్ల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజర్కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్లు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించాయి. కాగా చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈ నెల 3వ తేదీన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇక పరిణామాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాతో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనటువంటిగా వార్తలుగా ఆయన కొట్టిపారేశారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరలేకపోతున్నట్లు తెలిపారు. మరోవైపు హర్షాన్ని విచారించే వరకు నవీన్ కుమార్కు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది.